అటెన్షన్ చాలా ఎక్కువగా ఉంది, అందుకని టెన్షన్గా ఉంది. కొంచెం మాట అటు ఇటు తడబడితే దయచేసి క్షమించండి. మీ మనిషిని, మీ ఆర్టిస్ట్ని, ఎన్నో ఏళ్ళుగా అమ్మగా ఉన్నాను. సో మాట ఏమన్నా దొర్లితే ప్లీజ్ క్షమించండి. బికాజ్ ఇంత అటెన్షన్ ఎప్పుడు రాలేదు. నేను కొంచెం మీడియాకి దూరంగా ఉంటాను. పబ్లిక్ ఈవెంట్స్లో మ్యాక్సిమం అవాయిడ్ చేస్తూ ఉంటాను. ఏమంటే మాట్లాడడానికి కొంచెం భయం ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ రోజు ట్రోల్ అవుతానని. అదే ఇవే. సో ఒక 5 minutes ఐ వుడ్ లైక్ టు టాక్. సినిమాలు మానేసి ఈవిడ పవర్ లిఫ్టింగ్ చేస్తుంది అన్నారు. కాదండి, సినిమాలు ఎప్పటికీ మానలేను, నేను బతకలేను సినిమాలు లేకపోతే. అదే ఆ ప్రగతి అనే పేరు ఇచ్చింది అదే, నా పిల్లలు పెరిగింది అదే, నేను ఇంత దూరం బతికింది అదే, నా ఇంటి రెంట్ దగ్గర నుంచి నా ఇల్లు కొనుక్కునే వరకు, ఈరోజు నేను అన్నం తింటున్నానంటే కూడా నా సినిమానే. సో నా తుది శ్వాస వరకు నేను యాక్టింగ్ చేస్తూనే ఉంటాను, సెట్లోనే పోతాను. సో నేను ఎప్పటికీ యాక్టింగ్ అయితే వదలను. సో వెళ్ళిపోతానని అనుకోకండి, గ్యాప్ ఇచ్చాను, వాళ్ళు ఇచ్చారు. చిన్న గ్యాప్ వచ్చిందంతే. ఏంటంటే నేను అనుకుంటున్న క్యారెక్టర్స్ నాకు రావట్లేదు, నేను అనుకుంటున్నవి వాళ్ళకి ఇవ్వాలనిపించట్లేదు. సో అందుకని ఎక్కడో ఒక మిస్అండర్స్టాండింగ్లో ఒక చిన్న గ్యాప్ వచ్చింది. మళ్ళీ రేపటి నుంచే స్టార్ట్ అవుతోంది. ఐఎమ్ స్టార్టింగ్ విత్ అ తమిళ్ ఫిల్మ్, విలన్గా చేస్తున్నాను. ఎస్. సో ఈలోపు సినిమా కోసం వెయిట్ చేయడం, ఎక్కడైనా డిప్రెషన్ అయిపోతుందేమో, ఎక్కడైనా లో అయిపోతానేమో అని ఆ ఎనర్జీని పవర్ లిఫ్టింగ్కి టర్న్ చేశాను. ఈరోజు మన దేశం జెండా వేసుకుని సిల్వర్ పథకం మన ఇంటికి తెచ్చాను. సో ఏదో సరదాగా మొదలెట్టింది, అంత ఎనర్జీతోటి నేను ఆ ఎనర్జీతోటి దేశానికే ఇంత పేరు తెచ్చానంటే, ఇదే ఎనర్జీ కరెక్ట్ క్యారెక్టర్ పడితే ఏమంటారు? సో అయ్ బాబోయ్. అండ్ ప్రగతి మహావాదిగా అక్కడ నేను రిప్రజెంట్ చేసిన, నేను నా సినిమా ఫ్యామిలీని రిప్రజెంట్ చేశానని అనుకుంటాను. అంత పెద్ద ఒక స్టేజ్లో నేను అంత ధైర్యంగా నిలబడగలిగాను అని అంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఒక అనుభవంతో అయి ఉండొచ్చు, ఆ స్టేజ్ ఫియర్ లేకపోవడం అయి ఉండొచ్చు. సో డెఫినెట్గా దిస్ ఈజ్ ఫర్ ద ఎంటైర్ సినిమా. స్టార్ట్ చేసినప్పుడు చాలామంది కింద నీకు ఈ వయసులో అవసరమా, జిమ్ బట్టలే వేసుకోవాలండి, నేను చీర కట్టుకుని చుడిదార్ వేసుకుని చేయలేను. ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది, ఏమన్నా తప్పు చేస్తున్నావా, ఇంత దరిద్రంగా తిడుతున్నారే, ఇంత అసహ్యంగా ఫీల్ చేస్తున్నారే, నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా? ఎదిగిన కూతురు ఉంది, ఆ పిల్ల స్కూల్కి వెళ్తుంది, కాలేజ్కి వెళ్తుంది, ఆ పిల్లకి ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంత మాటలు అనేది బాధపడ్డా స్టార్టింగ్లో. సరే ఓకే, ఆ బాధని ఆన్సర్గా ఈరోజు అందరికీ వచ్చింది అనుకుంటాను. ఎవడెవడైతే ఈ వయసులో అవసరమా అన్న ప్రతి ఒక్కడికి ఇదే అండి నా ఆన్సర్. దిస్ ఈజ్ మై ఆన్సర్. అండ్ ఇంకొకటి, ఈ ఏషియన్ గేమ్స్లో నాకు వచ్చిన మెడల్ని నేను సినిమా సంబంధించిన ప్రతి లేడీ ఆర్టిస్ట్కి నేను డెడికేట్ చేస్తున్నాను. బికాజ్ మాట అనడం, మాట దొరలడం చాలా ఈజీ. అమ్మాయిని చూడగానే ఒక ఫోటో పెట్టిందంటే మాట రాసేయడం చాలా ఈజీగా రాసేస్తారు, ఆలోచన ఉండదు. ఇంట్లో వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళకి పరువు ఉంటుంది, వాళ్ళకి బాధ ఉంటుంది,
ఏది ఉండదు. ఏదో ఒక చైర్ ఉంది, బెంచ్ ఉంది, ఫర్నిచర్ ఉంది, ఒక ఆర్టిస్ట్ ఉంది. ప్లీజ్ డోంట్. ఇలా కూడా చేస్తారు. బాధ మాకు ఉంటుంది. దయచేసి కమెంట్ చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. ఏమంటే మన ఇంట్లో కూడా ఉన్నారు కదా ఆడవాళ్ళు, అదొకటి ఆలోచించుకోండి ప్లీజ్. ఇది పేరున్న ప్రతి ఒక్క లేడీ ఆర్టిస్ట్కి నేను చాలా గౌరవంగా తీసుకొచ్చిన గిఫ్ట్ అని చెప్పచ్చు. ఫర్ ఆల్ ద లేడీ యాక్టర్స్, ఐఎమ్ రిప్రజెంటింగ్ ద women of cinema. I'm celebrating women of cinema and I'm proud of it. I'm proud to be a part of cinema. With all the women, I'm proud of each and every woman of cinema. Because I know the hard work they put in. I know how much they struggle. ఆ ప్లేస్ నిలదొక్కుకోవడానికి వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళు ఎంత త్యాగం చేస్తారు, అదంతా నాకు తెలుసు. కాబట్టి ఐ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్. అండ్ అందరినీ కోరుకునేది ఒకటే, ఏది ఇవ్వకపోయినా కొంచెం మర్యాద ఇవ్వండి ప్లీజ్. వి డిజర్వ్ రెస్పెక్ట్. ప్లీజ్ రెస్పెక్ట్ అస్ ఆల్సో. అండ్ సినిమా నుంచి ఎవ్వరూ మీకు విష్ చేయలేదా అనే మెసేజెస్ చాలా వచ్చాయి. చేశారండి, ఇద్దరు చేశారు. మంచు లక్ష్మి గారు, బ్రహ్మానందం గారు చేశారు. ఎస్, ఈ 5 రోజుల్లో వాళ్ళిద్దరు విష్ చేశారు. సో బాధపడుతున్నానా అంటే లేదు. అంటే నేను చెయ్యని హీరో లేరు, నేను యాక్ట్ చెయ్యని హీరో లేరు, నేను యాక్ట్ చేయని హీరోయిన్ లేరు, నేను వర్క్ చేసిన పెద్ద డైరెక్టర్స్ లేరు, అలాగే చాలా పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కూడా చేశాను. బట్ యా, ఐఎమ్ అ స్మాల్ యాక్ట్రెస్, దట్స్ ఓకే. బట్ నేను ఎప్పుడూ ఎస్కేఎన్ గారితో నేను వర్క్ చేయలేదు అండ్ మారుతి గారితో నేను వర్క్ చేయలేదు. బట్ ఈరోజు నన్ను పిలిచి ఈ ఫెలిసిటేషన్ చేసినందుకు ఐ హ్యావ్ నో వర్డ్స్. ఐఎమ్ ఓవర్వెల్మ్డ్. అసలు ఐఎమ్ జస్ట్ థ్యాంక్ఫుల్ అండి. దిస్ ఈస్ ద రెస్పెక్ట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. అండ్ థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ giving me this acknowledgement and making me feel special. నేను ఏదో చేశాను అనేది నాకు ఆ అనుభూతినిచ్చినందుకు థ్యాంక్ యూ, రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ మీ. అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. దే హ్యావ్ బీన్ రియల్లీ పోస్టింగ్ వెరీ పాజిటివ్ స్టేటస్ ఇన్ ద సోషల్ మీడియా. పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రగతి గారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా పనులు ఉన్నాయి. అంటే ఓ పక్కన ఇక్కడ ఉన్నాను కానీ నా బ్రెయిన్ అంతా ఎక్కడో ఉంది. అన్నీ వచ్చేస్తాయి. అసలు ఏమీ కంగారు పడద్దు. మ్యాక్సిమం ఇంకా దాచుకునేది ఏం లేదు. ఇంకా మీకు గ్యాపే ఉన్నాను నేను. ఎనీవే, 3 రోజెస్ ఒక 3 years బ్యాక్ కరోనాలో ఒక చిన్న ఆలోచనలోంచి పుట్టిన ఈ 3 రోజెస్ వెళ్ళి అరవింద్ గారికి ఫస్ట్ టైం చెప్పినప్పుడు చాలా బాగుందన్నారు. అప్పుడు దాని బాధ్యత ఎస్కేఎన్ భుజాల మీద వేసుకున్నాడు. 3 రోజెస్లో వీళ్ళ 3 హీరోయిన్స్ అయితే కనిపించిన హీరో ఎస్కేఎన్. ఎందుకంటే యా, నిజంగా హీరోనే, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఒక షో ఇవాళ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలన్నా దీన్ని ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి. దీన్ని అంటే అంతే అద్భుతంగా యాక్చువల్గా నేను చూస్తుంటే ఒక సినిమా చూస్తున్నట్టు అంత క్వాలిటీగా ఈ తక్కువ బడ్జెట్లో నిజంగా సినిమాటోగ్రాఫర్ కానీ డైరెక్టర్ కానీ చాలా వాళ్ళ విజన్ ఎంత బాగుందనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. అట్లాగే ఈ సినిమాని దీన్ని 3 రోజెస్ని ఆహా వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్ళిన విధానం నిజంగా
ఇవాళ ఇంత సక్సెస్ఫుల్గా ఒక ముగ్గురు అమ్మాయిల గురించి ఇంకొక 6 హీరోయిన్స్ వచ్చి నిలబడ్డారంటే నిజంగా గ్రేట్. ఈ సీజన్ని ఇంత బాగా క్వాలిటీగా రాసిన మా రవి, అట్లాగే సందీప్ నిజంగా చాలా ఫ్యూచర్ ఉన్నాడు. మా రవి ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ చేస్తున్నాడు. తను సినిమా గురించి ఎంత నిలబడ్డాడో తెలుసు నాకు. అలాగే ఇవాళ ఇక్కడున్న అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. సూర్య ప్రతిరోజు పండుగలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు, ఇవాళ హీరోగా చూడటం చాలా హ్యాపీగా ఉంది. అంటే నిజంగా తెలుగు అమ్మాయిలందరినీ అందరూ చెప్తూ ఉంటారు తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తామని. ఎంకరేజ్ చేయటువంటి ఇది ఇలా చూపించడం స్టేజ్ మీద. అంటే నేను ఈ రోజుల్లో బస్ స్టాప్, ప్రేమ కథ చిత్రం అన్నీ చేసేటప్పుడు అట్లా తీసుకునేవాడిని, ఎందుకంటే డైలాగులు బాగా చెప్తారని అట్లా సంథింగ్. కానీ ఇలాంటి దాంట్లో ఇలా ఎంకరేజ్ చేయడంతో పాటు నిజంగా ఒక మలయాళీ అయ్యుండి ఆవిడ తెలుగు ఇంత ఫ్లూయెన్స్గా మాట్లాడటం నిజంగా మన గర్వకారణం. థ్యాంక్ యూ సంయుక్త. అట్లాగే ఇవాళ ప్రగతి గారు చాలా ఆవిడకి ఎమోషనల్ డే అవ్వచ్చు, అది నిజంగా మా అందరికీ కూడా కన్వే అయింది. మ్యామ్ మిమ్మల్ని అందరూ తిడుతున్నారని ఏమనుకోవద్దు, ఎందుకంటే అలా తిట్టకపోతే వాళ్ళు మీరు ఈ గోల్డ్ మెడల్ సాధించేవాళ్ళు కాదు, నేను రాజాసాబ్ తీసేవాడిని కాదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా చాలా వాళ్ళ పనులన్నీ మానుకుని మన కోసం టైం పెట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం వాళ్ళ పాజిటివిటీ అంతా చంపుకుని ఒక నెగిటివ్ ఆలోచన తెచ్చుకుని వాళ్ళ బ్రెయిన్ అంతా నెగిటివ్ చేసుకుని ఒక మాట మాట్లాడి 4 తిట్లు తిడుతున్నారంటే అంత ఈజీ కాదు మేము అది. అలా అంత నెగిటివ్గా పాపం వాళ్ళ దగ్గర ఉన్నదే పంచుతున్నారు. వాళ్ళు ఇంకేం ఇవ్వగలరు చెప్పండి? వాళ్ళ దగ్గర ఏముంటుంది? 4 బూతు మాటలు, చక్కగా 4 ఏదో ఒకటి తిట్టగలరు, అవే పంచుతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నదే ఇస్తున్నారు. నేను అనుకుంటా ఈ చూసిన కామెంట్ అలా, ఓరే నీ దగ్గర ఉన్నది ఇదేనా, ఇంకేమీ లేదా అనుకుంటా. ఎందుకంటే మా నాన్న మాట చెప్పేవాడు, ఎవడన్నా తిడుతున్నప్పుడు, నాన్న వాళ్ళు తిడుతున్నారు యాక్షన్ నువ్వేం అనవేంటి, నువ్వేం తిట్టవేంటి అన్నాడు. ఒరే ఆడి దగ్గర ఉంది అదేరా, ఆడి దగ్గర ఉంది ఇస్తున్నాడు, మన దగ్గర లేదు కదా, అది ఎందుకు దాని గురించి అనుకుంటాం అనేవాడు. అందుకని ఎవరన్నా తిడుతున్నా దాన్ని ఎనర్జీగా మార్చుకోండి, డెఫినెట్గా ఒక గోల్డ్ మెడల్ వస్తే. ఇలాగా మీరు కూడా చెప్తున్నా, మీరు తిట్టేవాళ్ళ గురించి చెప్తున్నా, మిమ్మల్ని కూడా ఎవరైనా తిట్టేవాళ్ళని ఎత్తుక్కోండి, లేకపోతే మీరు ఏమి సాధించలేరు. అలా మీరు మాకు ఎనర్జీ ఇస్తూ మేము ఎదుగుతూ ఉంటాం కాబట్టి మీరు అక్కడే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అందువల్ల నెగిటివ్ కామెంట్స్ ఇచ్చే అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము, మేము సాధించలేకపోతున్నాం. ఎనీవే ఇక్కడికి ఈరోజు 3 రోజెస్ నిజంగా చాలా మంచి ఫంక్షను, అంటే చాలా పాజిటివ్గా జరుగుతుంది. దీన్ని ఈ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చిన మా ఎస్కేఎన్కి అట్లాగే ఆహా టీంకి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ ముందుకి ఒక 1 మంత్లో మీరు ఊహించని విధంగా వస్తాను, ఆ రోజు మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిన్న టాస్క్ ఉంది, ఇలా పట్టుకోండి, ఇలా మిడిల్కి రా, అవతల ఫంక్షన్ ఉందండి, జస్ట్ 5 నిమిషాలు చిన్న టాస్క్. సో మీరు అండ్ ఎస్కేఎన్ గారి ఫ్రెండ్షిప్ బాండ్ గురించి మాకు తెలుసు, సో ఇలా పట్టుకోండి. మనది 3 రోజెస్ కాబట్టి, సో 3 బెస్ట్ థింగ్స్ చెప్పాలి మీ ఫ్రెండ్షిప్ లో. వీళ్ళు మొత్తం రివర్స్ చేశారు, మీరు టీజర్ లాంచ్ చూడలేదా? అందరు ఎస్కేఎన్ గారికి ఇచ్చారు రోజెస్, మీ ఫేవరెట్ రోజు ఎవరు అంటే. సో మీరు ఒక్కొక్క రోజు ఇస్తూ మీ బాండ్లో జరిగిన బెస్ట్ థింగ్ చెప్పాలి, మీ ఫ్రెండ్షిప్ బాండ్లో జరిగిన బెస్ట్ థింగ్ ఏంటి అని. మా ఫ్రెండ్షిప్పే పెద్ద బెస్ట్ థింగ్, ఇంకా దాంట్లో ఇంకా థింగ్స్ ఏముంటాయి? మర్చిపోలేని 3 థింగ్స్. ఎనీవే డార్లింగ్, సీజన్ 3 కూడా తీయాలి నువ్వు ఇలాగే. ఆల్ ద బెస్ట్ డార్లింగ్, కంగ్రాట్స్. అర్థమైపోయింది మాకు, చాలు.